హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరు ఇట్లా బాగున్నారా? నేనైతే బాగున్నాం. మా సిరి కూడా బాగుంది. సో మా సిరి ప్రెగ్నెంట్ అయింది. మా ఇంటి వాళ్ళకి తెలియదు అన్నట్టు. సో వాళ్ళు ఎట్లా ఎగ్జైట్ అవుతారని వీడియోలో అయితే తీసినాం. దాన్ని చూడండి. మీరు చూసిన తర్వాత నేను లాస్ట్లో మాట్లాడతాను. సో నేను ఎక్కడ పోలేదు గైస్, ఇక్కడ నేనే కెమెరామెన్. మా సిరి తీస్తుంది. బట్ మా వాళ్ళు రియాక్షన్స్ ఎట్లా ఇచ్చారు అనేసి ఒకసారి చూడండి. చూసిన తర్వాత నేను లాస్ట్లో మాట్లాడతా. సో ఆ రియాక్షన్స్ అయితే చూసేయండి గైస్. మేము ఫ్యామిలీకి చాలా ఎగ్జైట్మెంట్లో చెప్తున్నాము. సో వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అనేసి ఈ వీడియో ఫస్ట్లో చూడండి. అండ్ తర్వాత లాస్ట్లో సాయి నేనిద్దరం మాట్లాడతాము. హాయ్ గైస్, నేనైతే రీసెంట్గా ది డర్మకో వాళ్ళ ఫేస్ వాష్ యూస్ చేస్తున్నాను. ఇది బెస్ట్ ఫేస్ వాష్ ఫర్ యాక్నీ అని చెప్పొచ్చు. యాక్నీకి నేను చాలా ఫేస్ వాషెస్ యూస్ చేశాను, బట్ ఏ ప్రోడక్ట్ కూడా వర్క్ అవ్వలేదు అండ్ స్కిన్ టోటల్గా డ్రై అయిపోయింది. బట్ ది డర్మకో ఫేస్ వాష్ చాలా డిఫరెంట్. ఇది 2.5% బెంజాయిల్ పెరాక్సైడ్ జెల్ ఫేస్ వాష్ అండ్ ఆల్సో డర్మటాలజిస్ట్ రికమెండ్ చేసే ఎఫెక్టివ్ ఫేస్ వాష్. 99.9% యాక్నీ కాజింగ్ బ్యాక్టీరియాని చంపేస్తుంది అండ్ డైరెక్ట్ గా యాక్నీ రూట్ ని టార్గెట్ చేస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ గా ఇది నాన్ డ్రైయింగ్. ఇందులో గ్లిజరిన్ అండ్ సెరమైడ్ కాంప్లెక్స్ స్కిన్ హైడ్రేట్ చేసి యాక్నీని ట్రీట్ చేస్తుంది. పోర్స్ ని అన్క్లోజ్ చేస్తుంది, డెడ్ స్కిన్ సెల్స్ ని రిమూవ్ చేస్తుంది అండ్ డీప్ పోర్స్ లో ఆక్సిజన్ పంప్ చేయడం వల్ల యాక్నీ బ్యాక్టీరియాని కూడా కిల్ చేస్తుంది అండ్ ఇరిటేషన్ కూడా ఉండదు. ది డర్మకోలో ప్రోడక్ట్ సేఫ్ అండ్ ఎఫెక్టివ్ అండ్ డర్మటాలజిస్ట్ డిజైన్ చేశారు. అండ్ స్టబర్న్ పింపుల్స్ పైన ఫాస్ట్ గా వర్క్ చేయాలి అనుకుంటే ది డర్మకోలో స్పాట్ కరెక్టర్ జెల్ యూస్ చేయండి. రెడ్నెస్ ఇరిటేషన్ ని కామ్ చేస్తుంది. చూసారు కదా ఇప్పుడు నా ఫేస్ ఎంత గ్లోయింగ్ గా కనిపిస్తుందో. అండ్ ది డర్మకో యంగ్ సైంటిస్ట్ ఇనిషియేటివ్ ద్వారా 20,000+ స్టూడెంట్స్ ని ఎంపవర్ చేశారు భూమి ఫౌండేషన్స్ తో కలిసి. మీరు ఆర్డర్ చేసినప్పుడు ఒక చైల్డ్ కి ఎడ్యుకేటెడ్ చేయడంలో హెల్ప్ చేస్తారు. ఈ ప్రోడక్ట్స్ ని మీరు కూడా ట్రై చేయాలి అనుకుంటే నా ప్రోమో కోడ్ సాయి 2025 యూస్ చేస్తే మీకు డర్మకో వాళ్ళ వెబ్సైట్ లో 20% డిస్కౌంట్ అయితే వస్తుంది. అండ్ ఆల్సో ఈ ప్రోడక్ట్స్ వచ్చేసి మీకు అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా అండ్ పర్పుల్ లో కూడా అవైలబుల్ గా ఉంటాయి. లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, వెంటనే వెళ్ళి చెక్ చేయండి, ఆర్డర్ చేసుకోండి. మేమైతే బాగున్నాం. సో ఇక మా అమ్మ, మా నాన్న, అమ్మకి మిమ్మల్ని జోరు పెట్టుకున్న చూసిన తాంబేలు. నిన్న నైట్ వచ్చిర్రు అన్నట్టు ఊరు నుంచి అయితే ఇంటికి వచ్చిర్రు. నైటే తీద్దాం అనుకున్నాం వీడియో, కానీ ఇక నైట్ అప్పుడే వచ్చిర్రు కదా వీడియో తీసాడు ఎందుకనేసి. సో ఇప్పుడు తీస్తున్నాం అన్నట్టు. సో ఏం లేదమ్మా, నువ్వు హాయిగా పోతున్నావు, నాన్న నువ్వు తాతగా పోతున్నావు, కోడలు కడుపుతున్నావు అన్నట్టు. కాన్రయ్య జ్ఞాపకమన్న పనులు మా కోడలికి నా పెద్ద కొడుకు సంతానం కాలేదు, పిల్లలు కాలేదు అనుకున్నా. ఇప్పుడు మరీ సంతోషం అనిపించింది, నాకు మస్తు ఖుషి అనిపించింది. ఒక కొండకు ఇప్పుడు వచ్చిందంటే ఒక తల్లి కాబోతున్నది, తాత హాయిగా మేము కాబోట్నేమో, నానమ్మ అమ్మమ్మ కాబోట్నేమో అని నాకు బాగా చాలా చాలా నాకు నచ్చింది. సంతోషం, నాకు ఇప్పుడు సంతోషం వచ్చేసింది. నా పెద్ద కొడుకు చెప్పగానే నాకు చాలా కొండెక్కేంత బదలైపోయింది నాకు. నువ్వు చెప్పిగా నువ్వు చెప్పిగా మాట్లాడబోతున్నారు ఇప్పుడు. చెప్పు. మడమడ సాయిబాబాకు నడుస్తున్నాం ఇప్పుడు. చెప్పారు, మంచి చెప్పారు, ఖుషి అనిపిస్తున్నది. అందరికి పిల్లలని మీ కొడుకులు పిల్లలు కోడలికి బిడ్డ నా కొడుకు అని బాగా ఫీలింగ్ అయినా అట్లా నేను ఆనుడికి ఇసుక దాన్ని నాకైతే ఇవ్వాల సంతోషం అనిపించింది. శివుడు తీసంగోలా సంతోషం అనిపించింది అన్నమాట. ఇంకా మా వాళ్ళు, మా నాన్న కూడా గురువారం సాయిబాబా చూసుకుంటారు కానీ అట్లా గాయస్ మా వాళ్ళు ఎగ్జైట్మెంట్ అనేది ఎక్కువ ఉండదు అన్నట్టు. సో ఇంకొకటి ఏంటంటే మా నాన్న కూడా కొడుకు పుట్టాలని సాయిబాబాకు కూడా పోతున్నాడు. ఎందుకంటే అప్పుడు మేము పిల్లలు ముందు సాయిబాబాకి నడుస్తుంది అంటే మేము కూడా పుట్టకన్నా ముందు సాయిబాబాకి మొక్కుతున్నాయట. సో మేము ఇద్దరం పుట్టినాం కొడుకులం. సో ఇప్పుడు కూడా మాకు కొడుకు పుట్టాలని మా నాన్న సాయిబాబా దగ్గరకు పోతున్నాడు. మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే మేము కూడా అదన్నమాట. ఎగ్జైట్మెంట్ అనేది లేదు మా వాళ్ళ దగ్గర. అంటే తెలియదు వాళ్ళకి ఎట్లా కొనాలా, ఎట్లా వేయాలనేది తెలియదు. సో వాళ్ళు ఇట్లా అంటారు, మా నాన్న ఇట్లానే అంటారు, మమ్మీ ఇట్లానే అంటారు. చాలా మాట్లాడు ఒక యాపీ ఉన్నాం, సంతోషం అనిపించింది. మా చింటుకు కూడా తెలుసు గైస్, తెలుసు కానీ చింటూకి ఫస్ట్ తెలుసు, సాయికి చింటూ తెలుసు.
తర్వాత బాగా సంతోషం అనిపిస్తుంది. అబ్బా తిన్నంత బదలైపోయింది కొండెక్కినంత. మేము ఇంకా ఎవరికి చెప్పుకోలేదు గైస్, ఓన్లీ మా ఇంట్లో మాత్రమే చెప్తున్నాము. సో అంటే చాలా రోజుల 15 days అయింది ఇప్పటికి పాజిటివ్ వచ్చి, కానీ వీళ్ళని పిలిపించుకొని డైరెక్ట్గా వీడియో తీసే చెప్తాము అనేసి ఇప్పటివరకు చెప్పలేదు. మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. అండ్ నాకు కొంచెం సిక్నెస్ ఉండడం వల్ల ఎవరికి ఏం చెప్పలేదు. సో ఇప్పుడైతే మేము అందరం హ్యాపీ. చూద్దాం ముందర ఏమవుతుందో. సో ఇంకొకటి ఏంటంటే ఇంకా హాస్పిటల్కి పోయి కన్ఫర్మ్ చేసుకుందాం అనుకున్నాం. నిన్ననే హాస్పిటల్కి వచ్చినాం. చిన్నగా హార్ట్ బీట్ కూడా స్టార్ట్ అయిందట. సో అయిపోమని నిన్న అయిపోయింది. ఇక వీళ్ళు కూడా ఈరోజు వచ్చిరు, నిన్ననే వచ్చిరు. సో నైటే తీద్దాం అనుకున్నాం కానీ నైట్ జర్నీ చేసి వచ్చిరు కదా ఎందుకు అనేసి తీయలేదు అన్నట్టు. సో అట్లా తీసినాం. మామ రియాక్షన్ కావాలంటే నైట్ తాగినాం కదా, నైట్ తీస్తాము. చూడండి గైస్, ఓకేనా గైస్? ఇది మీరు కూడా హ్యాపీగా ఉంటారని మాకు తెలుసు, ఎందుకంటే మీరు కూడా చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కాబట్టి. సో థ్యాంక్ యూ సో మచ్. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మా పైన ఉండాలి అనేసి కోరుకుంటున్నాం. మేము తిరుపతిలో మొక్కున్నాము. తిరుపతిలో ఆల్మోస్ట్ మొన్ననే తిరుపతికి ఆల్రెడీ ఆ వ్లాగ్స్ మీరు చూసే ఉంటారు, పెట్టాను అది. సో అవన్నీ చూసే ఉంటారు. ఆల్రెడీ మేము మొక్కినాం అన్నట్టు తిరుపతిలో ఒక 1 year మాకు ఉండాలనుకుంటున్నాం. అంటే ఇన్ని రోజులు వద్దనుకున్నాం, ఇప్పుడు కావాలనుకుంటున్నామని మొక్కినాం. మాకు అది నెరవేరింది. ఇంకోసమే మేము మొక్కింది నెరవేరినట్టు అవుతుంది అట్లా. సో అది గైస్, చింటూ రియాక్షన్స్ కూడా ఏం లేదు గైస్. చింటూ రియాక్షన్స్ మా ఇంట్లో ఏంటంటే గైస్ రియాక్షన్స్ ఉండయి, ఓవర్ రియాక్షన్స్ ఏం రియాక్షన్స్ అవి ఉండే అన్నట్టు. సో అట్లా హ్యాపీ అంతే. ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ us. బాయ్ గైస్. ఇంటికి రాగా ఒక దేవత లాగా సుఖ రావాలా, సంవత్సరం దాకా 2 కావాలా, మనోడు కావాలా, ఇంట్లో కోడలు కావాలా. స్వీట్ అంటే ఎలా పడతాడు వినాడు. ఇక సిటీ కాడిది అమ్మ, ఇక రాకాడికి తినేస్తున్నా. రాకాడికి రాఖీ కాడి తమ్ముడు పుడుతున్నారు, ఖుషిలో ఉన్నారు. రాకి తీరా చూసారు కదా, మా వాళ్ళకి ఏంటంటే ఎక్కువ రియాక్షన్స్ ఇవ్వడం రాదు. ఏదున్నా కానీ అన్నిటట్టే ఉంటుంది, కానీ ఓవర్గా అంటే ఎగ్జైట్మెంట్ రాదు వాళ్ళకి. మా ఇంట్లో ఎవరికి కూడా ఎగ్జైట్మెంట్ ఫీల్ ఎలా తీసుకోవాలనేది తెలీదు. తెలిసిన ఏకైక వ్యక్తి ఉన్నదంటే మా సిరి ఒకతే, నేనే. మా సాయి కూడా ఏమైనా గిఫ్ట్ ఇచ్చినా కూడా పెద్దగా ఏం అది ఎగ్జైట్మెంట్ గా ఏం ఫీల్ అవ్వడు. సర్ప్రైజ్ గా మేమైతే వీళ్ళకి మా అత్త మామకు చెప్పినప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో అనేసి మేము కూడా చాలా వెయిట్ చేస్తూ ఉండే. బట్ వాళ్ళు వీడియోలో జస్ట్ అలా స్టాచ్యూ లాగా ఆగిపోయారు అనమాట. అయిపోయారు. సో వాళ్ళకు కూడా ఉండే, ఎందుకంటే పెళ్ళైంది, ఇంకా పిల్లలు లేరు వాళ్ళకు కూడా ఇబ్బంది. పెళ్ళైన అంటే మనకు పెళ్ళైనప్పుడు మన పేరెంట్స్ ప్రతి ఒక్కరు ఎక్కడికి వెళ్ళినా కానీ అడుగుతారు కదా, పిల్లలైనరా అనేసి. సో వాళ్ళు కూడా కొంచెం మాకు ఇబ్బంది పెడుతుండే అన్నట్టు. అందరు ఇట్లా అంటున్నారు, పిల్లలు ఉండాలా చేయాలంటూ. మేమేమో సంజాయిస్తుండే, మాకు ఇప్పుడే పిల్లలు వద్ద అనుకుంటున్నాం, కొంచెం టైం తీసుకోవాలనుకుంటున్నాం, కొంచెం సెట్ కావాలనుకుంటున్నాం, అట్లా ఇట్లా ఉంటుండే. కానీ బాగాసార్లు వాళ్ళు బాధపడుతుండే, ఇది చేస్తుండే, పిల్లలు ఉండాలని వాళ్ళు అంటుండే. కానీ ఇక మాకెందుకు ఇప్పుడే ఎందుకు అనేసి ఒక ఫీలింగ్ ఉండే. సో ఇప్పుడైతే హ్యాపీ, ఒక స్టేజ్లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఓకే. వాళ్ళు వీడియోలో అంత రియాక్ట్ అవ్వలేదు, కానీ వీడియో తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళకి బేసిక్గా ఇట్లా ఫోన్ పెట్టగానే స్టాచ్యూ లాగా ఆగిపోతారు. సో ఆగిపోతారు మా వాళ్ళు. ఏంటంటే ఫోన్ పెట్టేసినామంటే కథం సైలెంట్ అయిపోతారు. అస్సలు మా వాళ్ళు ఎంత వైలెంటో మీకు తెలియదు. ఇది చూడండి, ఇగో రాఖీ ఎక్కడ అంటుంటారు కదా, రాఖీ ఇక్కడే ఉన్నట్టు పోలేదు. చాలా వైలెంట్. మా మామది కూడా వైలెంటే, మా అత్తమ్మ కూడా చాలా వైలెంటే. కానీ ఫోన్ పెట్టగానే కథం, ఫోన్ పెట్టగానే అస్సలు ఏం తెలియదు అన్నట్టుంటారు వాళ్ళిద్దరు. ఇక అట్లా వాళ్ళ రియాక్షన్స్ వాళ్ళంటే లోపల వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు, కానీ బట్ పైకి వాళ్ళకి ఎలా చూపించాలో తెలియదు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి బేసిక్గా. సో అది గాయ్స్, ఫైనల్గా మా ఇంట్లో వాళ్ళకి కూడా రివీల్ మేము ఏమనుకున్నామంటే, మా ఇంటి వాళ్ళు ఇన్ని రోజుల నుంచి అంటున్నారు కదా, వాళ్ళకి ఒకసారి చెప్దాం. అనుకున్నాం మేము. ఫోన్లో చెప్తేనే ఎట్లుంటది, ఇక ఫోన్లో ఎప్పుడు ఎందుకు ఇంటికి చెప్దాం అనేసి వాళ్ళకి చెప్పలేదు. యాక్చువల్గా ఇంటికి రమ్మని కూర్చోబెట్టి అప్పుడే వీడియో తీసినప్పుడే చెప్పినాం ఎంత ఎగ్జైట్ అవుతారని ఒక ఫీలింగ్ ఉండే మేము. కాకపోతే మేము అనుకున్నంత ఎగ్జైట్ కాలేకపోయారు. బట్ లోపల వల్ల హ్యాపీ, బట్ పైకి చూపెట్టడం రాదు. హ్యాపీగా తర్వాత మంచిగా ఉండే, కొంచెం అట్లా ఉండే.
సో నెక్స్ట్ గాయస్ నెక్స్ట్ ఏ వీడియోతో వస్తాను అంటే సో సాయి అన్న ఎలా రియాక్ట్ అయ్యాడు నా ప్రెగ్నెన్సీ, నేను ప్రెగ్నెంట్ అని తెలగానే అనేసి సాయి ఎలా రియాక్ట్ అయ్యాడు అనేసి ఆ వీడియోతో తొందరలో వస్తాను. అండ్ మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. రాఖీతో వీడియో ఎండ్ చేస్తున్నాను. రాఖీ ఎక్కడికి పోడు, మా ఇంట్లోనే ఉంటాడు. ఓకేనా గైస్, బాయ్.